Good morning, students. Welcome to NCERT class 11th mathematics. Our topic is trigonometric functions. So ఈ trigonometric functions కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ ఒక కొటేషన్ ఉంది చూడండి. A mathematician knows how to solve a problem. He cannot solve it. అంటే ఒక mathematician కి అన్ని రూల్స్, మెథడ్స్, ఫార్ములాస్, ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అన్నీ తెలుస్తాయి. అయితే కొన్నిసార్లు అసలు ప్రాబ్లం ఏమవుతుందంటే క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. అంత నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేకపోవచ్చు. సో ఇది మ్యాథమెటిషియన్స్ గురించి చెప్తున్నారు. మరి అదే విషయం స్టూడెంట్స్కి వస్తే ఇంకా ఎంత ఆలోచించాలి చెప్పండి. అంటే ఫార్ములాస్, రూల్స్, నొటేషన్స్ అన్నీ తెలిస్తే సరిపోదు. దీనికి ప్రాక్టీస్, క్రియేటివిటీ, పేషెన్స్ అన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఓకే, ఎస్, కమింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ద వర్డ్ ట్రిగ్నోమెట్రీ ఈజ్ derived ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్ ట్రిగాన్ అండ్ మెట్రాన్. ఇట్ మీన్స్ మెజరింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రిగాన్ అంటే త్రీ సైడ్స్ అంటే ట్రయాంగిల్స్, మెట్రాన్ అంటే మెజరింగ్. సో త్రీ సైడ్స్ మెజర్ చేసే సో ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్నే ట్రిగనమెట్రీ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఈ ట్రిగనమెట్రీ గురించి మనం డిస్కస్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్యభట్ 476 to 550లో ఉన్న ఈ ఆర్యభట్ గురించి మనకి ఇక్కడ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే హీఈస్ ఫేమస్ ఇండియన్ astronomer and mathematician. ఓకే, సో మన ఇండియాలో ఒక గొప్ప ఆస్ట్రానమర్ అలాగే మ్యాథమెటిషియన్. సో ఇతను ఒక ఇంపార్టెంట్ బుక్ రాశారు, అదే ఆర్యభట్టీయం అనేది. సో ఈ బుక్లో ఫస్ట్ మనకు ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఈ వర్డ్ ఐడియా ఏదైతే ఉందో, ఐడియా ఆఫ్ సైన్ అనేది ఈ బుక్లోనే కనిపిస్తుంది. ఐడియా ఆఫ్ సైన్, మనం సైన్ ఆఫ్ ఫంక్షన్ అని ట్రిగ్నోమెట్రీలో యూజ్ చేస్తున్నాం కదా, సైన్ థీటా, కాస్ థీటా. ఇందులో ఫస్ట్ సైన్ అనే ఈ టర్మ్కి సంబంధించిన ఐడియాని మనం ఈ ఆర్యభట్టీయంలో చూడొచ్చు అన్నమాట. ఓకే, సో యాక్చువల్లీ ఈ వర్డ్ని ఎలా యూజ్ చేశారు అంటే యాజ్ అర్ధజ మీన్స్ హాఫ్ ఆఫ్ కార్డ్ అన్నమాట. హాఫ్ ఆఫ్ కార్డ్ అంటే మనం తెలుగులో కూడా జా అంటాం. యాక్చువల్లీ ఇది సాంస్క్రిట్ వర్డ్ ఇది. సో సర్కిల్లో సర్కంఫరెన్స్ మీద ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి, అంటే సెంటర్ నుంచి కాకుండా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తే సో ఏదైతే మనం లైన్ సెగ్మెంట్ చూస్తామో దీన్నే కార్డ్ అని అంటాం. ఓకే, ఇది కార్డ్ అంటే, అవునా? నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ సెంటర్ దగ్గర ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో సో దాన్ని సమ్ యాంగిల్గా కన్సిడర్ చేస్తే, నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ నుంచి గీసిన పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో అది ఈ కార్డ్ని 2 ఈక్వల్ హాఫ్స్ చేస్తుంది. సో నా ఎగ్జాక్ట్లీ ఈ పోర్షనే అర్ధజ అన్నమాట. అర్ధజ అంటే హాఫ్ ఆఫ్ ద కార్డ్. సో అప్పుడు ఈ యాంగిల్కి, ఓకే, ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 90 degreesకి ఆపోజిట్ కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. వాటి మధ్య రిలేషన్నే ఇక్కడ డిస్క్రైబ్ చేశారు యాజ్ అర్ధజ అని, హాఫ్ ఆఫ్ ద కార్డ్ అని. సో అలా ఫస్ట్ ఈ సైన్ అనే ఐడియాని ఈ ఆర్యభట్టీయం బుక్లో మనం చూడొచ్చు అన్నమాట. అయితే సో ఈ అర్ధజ అనే జీవా అని కూడా అన్నారు. నెక్స్ట్ ఈ మ్యాథమెటికల్ టెక్స్ట్ ఏదైతే ఉందో, మ్యాథమెటికల్ టెక్స్ట్ దీన్ని అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేశారు, అరబిక్లోకి. సో ఎందుకంటే యూరోప్లో కూడా చాలామంది దీని గురించి డిస్కస్ చేశారు, ట్రిగనమెట్రీ గురించి. అయితే అవంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా, క్లమ్జీగా ఉండేవన్నమాట. యూరోప్లో వాళ్ళు
డిస్కస్ చేసినవన్నీ చాలా క్లమ్జీగా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అన్నమాట. సో దట్ ఈస్ వై దాన్ని ఎవరు కూడా యూజ్ చేయలేదు ప్రాపర్గా. కానీ మన ఆర్యభట్టీయంలో బుక్లోని ఈ మ్యాథమెటికల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అలా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ అర్ధజ ఆర్ జీవ అనే ఈ వర్డ్ని సైనస్ అనే వర్డ్తో రీప్లేస్ చేశారు. సైనస్ అంటే కర్వ్ అని మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా దీని యూసేజ్లో అది రాను సైన్గా ట్రాన్స్ఫార్మ్ అయిందన్నమాట. ఓకే, సో ఎనీహౌ ఈ ఐడియా మాత్రం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మన ఆర్యభట్ట అనమాట. ఓకే, హూ ఈస్ ఫేమస్ అస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్. సో ఏదైతే మన ఈ ట్రాన్స్లేషన్ జరిగిందో అరబిక్లోకి, ఆ తర్వాత యూరోప్లో వీళ్ళు రాసిన టెక్స్ట్ అంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి, డిస్క్రిప్షన్ అంతా కూడా అర్థం కాకుండా ఉంది కాబట్టి, సో అందరూ కూడా మన మ్యాథమెటికల్ టెక్స్ట్ విచ్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ అరబిక్, ఈ మ్యాథమెటికల్ టెక్స్ట్నే యూజ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో ఇది చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టు ఉండటంతో సో దీన్నే మొత్తం అందరూ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఎస్. నెక్స్ట్ అలాగే మనకు కాస్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే ఇదే ఆర్యభట్టీయంలో కోటీజా అనే వర్డ్ని యూజ్ చేశారు. ఓకే, సో ఇదే ఆర్యభట్టీయం అనే బుక్లో కోటీజా అనే వర్డ్ని యూజ్ చేశారు. లాటర్ దాన్ని కోసైనస్ అని ట్రాన్స్ఫార్మ్ చేశారు అండ్ ఫైనల్గా అది ఇప్పుడు మనం కాస్ అని యూజ్ చేస్తున్నాం. సో లైక్ దట్ మన ట్రిగనోమెట్రీ ఇన్వెన్షన్లో ఆర్యభట్ట ప్లేస్ క్రూషియల్ రోల్ అనమాట. సో ఆయన రాసిన ఆర్యభట్టీయం బుక్లో నుంచే చాలా ఎక్కువ పార్ట్ ఈ బేసిక్ డిస్క్రిప్షన్ అనేది ఉండటం జరిగింది. ఓకే, ఎస్. నెక్స్ట్ కమింగ్ టు ద కంటెంట్ హియర్, ద సబ్జెక్ట్ వాజ్ ఒరిజినలీ డెవలప్డ్ టు సాల్వ్ జియోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్ సైడ్స్ మెజర్మెంట్, సో ట్రయాంగిల్ జామెట్రికల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ డీలింగ్లో ఎక్కువగా ఈ ట్రిగ్నోమెట్రీని యూజ్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ స్టడీడ్ బై సీ కెప్టెన్స్ ఫర్ నావిగేషన్, సర్వేయర్స్ టు మ్యాప్ అవుట్ న్యూ ల్యాండ్స్, బై ఇంజనీర్స్ అండ్ అదర్స్. ఎస్, కరెంట్లీ ట్రిగ్నోమెట్రీ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ ఏరియాస్ సచ్ యాజ్ సైన్స్ ఆఫ్ సెసిమాలజీ. సెసిమాలజీ అంటే అర్త్ క్వేక్స్ గురించి చదివేదన్నమాట. ఎర్త్ క్వేక్స్ గురించి చదివే ఆ సైన్స్ని సెస్మాలజీ అంటాం. నెక్స్ట్ డిజైనింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, అలాగే డిస్క్రైబింగ్ ద స్టేట్ ఆఫ్ అన్ ఆటమ్, సో ఆటమ్ స్టేట్ గురించి, ప్రిడిక్టింగ్ ద హైట్స్ ఆఫ్ టైడ్స్ ఇన్ ఓషన్, అనలైజింగ్ మ్యూజికల్ టోన్ ఇన్ మెనీ అదర్ ఏరియాస్. సో ఇప్పుడైతే మనకు ఫిజిక్స్లో వేవ్ మోషన్ గురించి స్టడీ చేయడానికి లైక్ సౌండ్ అండ్ లైట్, నెక్స్ట్ అలాగే సర్క్యులర్ మోషన్స్ గురించి డిస్కస్ చేయడానికి ట్రిగ్నోమెట్రీ అనేది యూజ్ అవుతుంది. అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్లో, ఓకే, యానిమేషన్లో, ఓకే, సో ఎక్కువగా మన ట్రిగ్నోమెట్రీ అనేది యూజ్ అవుతుంది. అలాగే మెడికల్ ఫీల్డ్లో మెడికల్ ఇమేజింగ్ అంటారు. మెడికల్ ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, ఇలాంటి వాటన్నిటిలో కూడా ట్రిగ్నోమెట్రీ అనేది యూజ్ చేయబడుతుంది అన్నమాట. సో అలాగే జిపిఎస్, అలాగే శాటిలైట్స్, సో లొకేషన్ అండ్ ట్రాకింగ్ గురించి, లొకేషన్ అండ్ ట్రాకింగ్, అలాగే రోబోటిక్స్లో కూడా ఈ ట్రిగ్నోమెట్రీ అనేది వేరియస్ ఫీల్డ్స్లో యూజ్ చేస్తూనే ఉన్నారనమాట. ఓకే, ఎస్. సో ఇక్కడ మనం చూస్తే నావిగేషన్స్ అన్నారు, చూసారా? నావిగేషన్స్, సర్వేయర్ టు మ్యాప్ ద న్యూ ల్యాండ్స్ అండ్ ఇంజనీర్స్. ఓకే, సో ఈ కంటెక్స్లో మనం ప్రీవియస్ క్లాస్లో అంటే 10th స్టాండర్డ్లో కొన్ని అప్లికేషన్స్ నేర్చుకున్నాం. సో అది గుర్తు చేసుకోవచ్చు. అదేంటంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అప్లికేషన్, హైట్స్ డిస్టెన్స్.
సో ఒక మాన్యుమెంట్ ఉంటుంది, ఆ మాన్యుమెంట్ హైట్ మనం యాక్చువల్లీ మెజర్ చేయకుండానే, ఓకే, హైట్ని యాక్చువల్లీ మెజర్ చేయకుండానే ట్రిగ్నోమెట్రీ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎంత డిస్టెన్స్లో ఉన్నామో తెలుసుకొని దాన్ని బట్టి మనం హైట్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వై ఈ నావిగేషన్స్, తర్వాత సర్వేయింగ్, తర్వాత ఇంజనీర్స్ యూస్ చేసే వీటన్నిటిలో ఎక్కువగా ట్రిగ్నోమెట్రీ యూసేజ్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనమాట, అప్లికేషన్స్. ఓకే, ఎస్. In earlier classes, we have studied trigonometric ratios of acute angles as ratio of sides of right angle triangle. We have also studied trigonometric identities and application of trigonometric ratios in solving problems related to heights and distances. So, ఇది ప్రీవియస్ క్లాస్ అంటే 10th స్టాండర్డ్లో మనం ఈ బేసిక్ ట్రిగ్నోమెట్రీ అనేది నేర్చుకున్నాం. సో అక్కడ మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. దాని తర్వాత ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది చూద్దాం ఫర్దర్గా. ఓకే, సో 10th స్టాండర్డ్లో మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుంటున్నాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి యాంగిల్స్ గురించి. సో యాంగిల్ టైప్స్లో ఫస్ట్ అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే యాంగిల్ విచ్ ఈజ్ లెస్ దాన్ 90 degreesని అక్యూట్ యాంగిల్ అంటారు. 90 కన్నా తక్కువ ఉండాలి, లెస్ దాన్ 90, దెన్ దట్ యాంగిల్ ఇస్ కాల్డ్ యాజ్ అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్లీ 90 degreesని రైట్ యాంగిల్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ 90 degrees ఎగ్జాక్ట్లీ విచ్ ఈస్ రైట్ యాంగిల్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ అలాగే obtuse angle. Obtuse angle. So obtuse angle అంటే greater than 90 but less than 180. 90 కన్నా ఎక్కువ ఉండాలి కానీ 180 కన్నా తక్కువ ఉండాలి. So this angle is called as obtuse angle అన్నమాట. Okay, next straight angle. Straight angle which is equal to 180 degrees. Exact గా 180 degrees ఉంటే దాన్నే straight angle అని అంటాము. నెక్స్ట్ reflex angle. Reflex angle is greater than 180 but less than 360 అన్నమాట. Okay, so see this angle 180 కన్నా ఎక్కువ ఉండాలి, 360 కన్నా తక్కువ ఉండాలి. సో దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్ అన్నమాట. రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ కంప్లీట్ యాంగిల్. ఆర్ దీన్నే ఫుల్ యాంగిల్ అని కూడా అనొచ్చు. ఫుల్ యాంగిల్ ఆర్ కంప్లీట్ యాంగిల్ which is equal to 360 degrees. చూడండి. So this angle is called as complete angle which is 360 degrees అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇదమ్మా అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే రైట్. సో అక్యూట్ యాంగిల్ ఇస్ లెస్ దాన్ 90, రైట్ యాంగిల్ అంటే 90 degreesకి ఈక్వల్గా ఉంటుంది. అబ్ట్యూజ్ యాంగిల్ 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ ఉంటుంది. స్ట్రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 180 degrees. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 కన్నా ఎక్కువ ఉంటుంది బట్ 360 కన్నా తక్కువ ఉంటుంది. కంప్లీట్ యాంగిల్ ఆర్ ఫుల్ యాంగిల్ అంటే 360 degreesని కంప్లీట్ యాంగిల్ ఆర్ ఫుల్ యాంగిల్ అని అంటాం. ఓకే, అయితే టూ యాంగిల్స్ని రెండు యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇఫ్ సమ్ ఇస్ ఈక్వల్ టు 90 degrees. ఏ రెండు యాంగిల్స్ సమ్ అయితే 90 degrees అవుతుందో దాన్నే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ చూడండి, ఇది 90 కదా,
ఇక్కడ రెండు యాంగిల్స్ గా డివైడ్ అయింది అనుకోండి. సో సపోజ్ దిస్ ఇస్ θ1, ఇది θ2. ఇప్పుడు θ1 ప్లస్ θ2 అనేది 90 degrees. సో θ1 అండ్ θ2 ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం అన్నమాట. ఓకే, θ1 అండ్ θ2 ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో సపోజ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే θ1 θ2, సో ఇది 20 అనుకోండి, ఇది 70 degrees. ఇది 30 degrees అయితే ఇది 60 degrees, 45, 45. Like that, sum should be 90 degrees in any of these cases అన్నమాట. నెక్స్ట్ అలాగే సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ. ఓకే, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏ రెండు యాంగిల్స్ సమ్ అయితే 180 ఉంటుందో వాటినే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సమ్ ఇస్ ఈక్వల్ టు 180 degrees. లేదా ఒక 180 degrees లో ఉన్న యాంగిల్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తే ఆ రెండిటి సమ్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. θ1 అండ్ θ2 ఆర్ సప్లిమెంటరీ. Supplementary means sum is equal to 180 degrees. So θ1 plus θ2 is 180 degrees here అన్నమాట. ఓకే, సో ఇది బేసికలీ యాంగిల్స్ గురించి, యాంగిల్ మెజర్స్ గురించి. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది యాంగిల్ బి 90 degrees. 90 degrees ఎప్పుడు మనం ఇలా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ ఏ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్యూట్ యాంగిల్. యాంగిల్ ఏ ఈజ్ అక్యూట్ అంటే లెస్ దాన్ 90. ఎందుకు? ఒక ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్ 180 ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి మూడు కలిసి 180 degrees ఉండాలి. ఇందులో మనకు బి ఒక్కటే 90 అయింది. ఓకే, అంటే ఏ అండ్ సి రెండు కలిస్తే ఇంకొక 90 అవ్వాలి, అంతేనా? ఈ 90 ఆపోజిట్ సైడ్కి వెళ్తే మరి రెండు యాంగిల్స్ సమ్ 90 అంటే అందులో ఖచ్చితంగా ఒక యాంగిల్ అయితే లెస్ దాన్ 90 ఉంటుంది కదా. ఏ ఒక యాంగిల్ని తీసుకున్నా అది డెఫినెట్లీ లెస్ దాన్ 90 ఉంటుంది. సో దట్ ఈస్ వై యాంగిల్ ఏ ఈస్ కాల్డ్ యాజ్ అక్యూట్ యాంగిల్ అని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో నా యాంగిల్ ఏ ఏదైతే ఉందో అక్యూట్ యాంగిల్, ఈ యాంగిల్కి ఇప్పుడు బీసీ అనేది ఏమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. నౌ ఏబి ఏమవుతుందంటే దిస్ ఈస్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. నెక్స్ట్ 90 degrees కి ఆపోజిట్ గా ఏదైతే ఉందో దాన్నే హైపోటెన్యూస్ అని అంటాం. హైపోటెన్యూస్. ఓకే, సో మరి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అక్యూట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ అని డిస్క్రైబ్ చేసుకున్న తర్వాత నా 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ని మనకు ఇలా డిఫైన్ చేశారు. అవేంటంటే ఫస్ట్ది సైన్ ఆఫ్ ఏ. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ, యాంగిల్ ఏ, which is sin A. Okay, so opposite side by adjacent side. So opposite side by hypotenuse. Hypotenuse. So opposite side by hypotenuse is sin A. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ బీసీ, బై హైపోటెన్యూస్ అంటే ఏసీ అన్నమాట. సో ఇదే సైన్ ఆఫ్ యాంగిల్ ఏ. నెక్స్ట్ అలాగే కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నారు. నెక్స్ట్ వన్ని కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ విచ్ ఇస్ కాస్ ఏ ఈజ్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ గా డిఫైన్ చేశారు. So adjacent side is AB by AC.
Next, tangent of A, which is tan A, is defined as opposite side by adjacent side. Opposite side is BC, adjacent side is AB గా define చేశారు. ఓకే, నెక్స్ట్ అయితే దీన్ని మనం సో చూడండి, అయితే దీన్ని మనం BC by AB, AC by AB by AC గా రాసుకోవచ్చు కదా. BC by AB ని BC by AC by AB by AC means we are dividing numerator and denominator with AC. Now what is BC by AC? It is nothing but sin A. AB by AC అంటే ఏంటి? cos A అన్నమాట. ఓకే, సో tan A ని opposite by adjacent side గా డిఫైన్ చేస్తున్నాం అండ్ ఫర్దర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ sin A by cos A అన్నమాట. నెక్స్ట్, ఈ మూడు ట్రిగనమెట్రిక్ రేషియోస్ కి ఇన్వర్స్ అన్నమాట. మూడు వచ్చాయి ఇప్పుడు, సైన్, కొసైన్, టాంజెంట్. అండ్ వీటి ఇన్వర్సెస్ నే నెక్స్ట్, ఇన్వర్స్ అంటే 1/. ఓకే, సో అవే నెక్స్ట్ 3 ట్రిగనమెట్రిక్ రేషియోస్. సో అది cosecant ఆఫ్ యాంగిల్ A, okay, which is 1/sin A, which is hypotenuse by opposite side. Okay, so దీన్నే AC by BC అని రాయొచ్చు. సో cosecant ని cosec A అని కూడా రాస్తాం. cosecant ఆఫ్ A ఒరిజినలీ దీన్ని తీసుకున్నప్పుడు, ప్రెసెంట్లీ దాన్ని మనం cosecant A అని అంటున్నాం. సో cosec A in short. నెక్స్ట్, secant ఆఫ్ A, secant ఆఫ్ A ఇది 1/cos A అంటే ఇన్వర్స్ ఆఫ్ cos A, which is hypotenuse by adjacent side. Okay, hypotenuse AC, adjacent side AB అన్నమాట. నెక్స్ట్, and the last one is inverse of tangent, which is called as cotangent. Cotangent of angle A, which is cot A. Okay, now దీన్ని ఏమంటాం మనం? secant A అంటాం. Okay, secant A. Now దీన్ని cot A అంటాం. cotangent of A ని cot A, which is 1/tan A. ఓకే, సో మరి tan A అంటే ఏమనుకున్నాం మనం? దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ అన్నమాట. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఈజ్ AB అండ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ BC అన్నమాట. ఓకే, లేదా కోటాంజెంట్ అంటే 1/tan A, మరి tan A అంటే sin by cos కాబట్టి, ఓకే, యాజ్ యు నో tan A అంటే ఏంటి? sin by cos. మరి ఇప్పుడు 1/tan A అంటున్నాం, సో దీన్ని మనం cos A by sin A అని కూడా రాయొచ్చు. cos A by sin A అన్నమాట. ఓకే, సో ఇలా 6 ట్రిగనమెట్రిక్ రేషియోస్ ని డిఫైన్ చేశారు ఆన్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, ఎస్, చూడండి మళ్ళీ ఒకసారి. సో we have totally 6 trigonometric ratios which are described on right angle triangle అన్నమాట. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 90 degrees రైట్ యాంగిల్ కాకుండా మిగిలిన రెండు యాంగిల్స్ ఏదైనా అక్యూట్ యాంగిల్ అవుతుంది, less than 90. సో సపోజ్ ఇఫ్ యూ కన్సిడర్ యాంగిల్ A, ఇట్ ఈస్ అక్యూట్ యాంగిల్. మరి యాంగిల్ A అక్యూట్ యాంగిల్ అయినప్పుడు ద ఫస్ట్ వన్ ఈజ్ సైన్ ఆఫ్ యాంగిల్ A. సైన్ ఆఫ్ యాంగిల్ A ఈజ్ opposite by hypotenuse. Cos of angle A is adjacent by hypotenuse. అలాగే tan of A ని opposite by adjacent లేదా sin by cos అని రాయొచ్చు.
Next is cosecant of angle A, which is inverse of sin A. So hypotenuse by opposite side లేదా AB by AC గా రాయొచ్చు. Next, secant of angle A, which is inverse of cos A, hypotenuse by adjacent side AC by AB గా రాయొచ్చు. Next, cotangent of A అంటే cot A, which is inverse of tan. So tan ki inverse kabatti adjacent by opposite or AB by BC, or tan ante sin by cos kabatti dani inverse ante cos by sin ga దీన్ని మనం రాయొచ్చు అన్నమాట. సో ఇలా మనకు 6 trigonometric ratios ని డిఫైన్ చేశారు. నెక్స్ట్, ఆఫ్టర్ డిఫైనింగ్ ది 6 trigonometric ratios, so 3 important formulas related to this trigonometric ratios. సో ఆ ఫస్ట్ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. సో ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఏ బి సి, ఏ ఈజ్ అక్యూట్ యాంగిల్, బి ఈజ్ 90 degrees. ఓకే, సో సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఇలా అన్ని డిస్క్రైబ్ చేసుకున్నాం కదా. ఓకే, మరి అయితే ఇప్పుడు పైథాగరస్ థీరం గుర్తుంది కదమ్మా. ఎస్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి పైథాగరస్ థీరం ని అప్లై చేయొచ్చు కదా. ఎస్, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, సో పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుంది, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ is equal to square of hypotenuse. Okay, సో పైథాగరస్ థీరం చెప్పేది ఏంటి అంటే సైడ్స్ ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే దాని ఈక్వల్ అవుతుంది స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఇప్పుడు చూడండి, సైడ్స్ అంటే ఫస్ట్ ఒక సైడ్ BC square, another side AB square is equal to square of hypotenuse means AC square. అవునా? yes. now ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో త్రూ అవుట్ మనం AC స్క్వేర్ తో డివైడ్ చేసాం అనుకోండి, BC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ బై AC స్క్వేర్ is AC square by AC square. now split into two parts, BC square by AC square, AB square by AC square. ఇది 1 అయింది. నెక్స్ట్, we write this as BC by AC whole square. ఇది AB by AC whole square is 1. సో ఇప్పుడు మనం తీసుకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది A, ఇది 90 degrees, ఇది C. ఇప్పుడు BC అంటే ఏంటి, యాంగిల్ A కి ఆపోజిట్ సైడ్ BC, AC అంటే హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ని మనం ఏమని డిఫైన్ చేసుకున్నాం, సైన్ అని. సో ఇట్ ఈజ్ సైన్ A హోల్ స్క్వేర్ అన్నమాట. అలాగే AB బై AC, AB అంటే మనం ఏదైతే అక్యూట్ యాంగిల్ A తీసుకున్నామో దానికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఇస్ కాస్ A. so thus we got our very first important formula, అదే sin square plus cos square. sin square A plus cos square A is 1 very important formula, first one అన్నమాట. ఓకే, అలా మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం అన్నమాట. పైథాగరస్ థీరం నుంచి వచ్చింది ఫార్ములా. నా దీని నుంచి 2 more ఫార్ములాస్ మనం రాయొచ్చు. అవి ఎలా వచ్చాయి, sin square plus cos square is 1 కదా. now దీన్ని త్రూ అవుట్ cos square తో డివైడ్ చేద్దాం. sin square plus cos square by cos square, ఇది 1 by cos square. now split into 2 parts అమ్మ. ఇక్కడ న్యూమరేటర్ లో సమ్ ఉంది కాబట్టి this is sin square by cos square plus cos square by cos square is 1 by cos square. now sin by cos అంటే tan ఏనా? yes, sin by cos అంటే ఏంటి, tan.
స్క్వేర్ ఉంది కాబట్టి tan స్క్వేర్. నా ఇది 1 అమ్మా క్యాన్సిల్ అయిపోతే 1 by cos అంటే secant square. So the sending this to other side, you are getting the second formula, secant square minus tan square is 1 అన్నమాట. So very important formulas లో second formula is secant square minus tan square is 1. Okay. Now అలాగే సేమ్ దీన్నే మనం sin square తో డివైడ్ చేస్తే we get the third important formula. Okay. ఇదే ఎక్స్ప్రెషన్ ని మనం sin square తో డివైడ్ చేస్తే we get our third important formula. ఓకే, మరి అదేమవుతుంది చూడండి, by sin square. By sin square. So when you split into two terms, sin square by sin square 1, cos square by sin square, next term ఏం వస్తుంది, ఇది cos square by sin square అంటే cot square వస్తుంది. 1 by sin అంటే cosecant square. Now sending this cot square to other square, next formula is cosecant square minus cot square is 1. So our third important formula is cosecant square minus cot square is 1. So ఈ 3 formulas మనకు 10th standard లో నేర్చుకున్నాం. They are very very important in solving various problems అన్నమాట. ఓకే, సో ఎలా వచ్చాయి ఇవి, సింప్లీ పైథాగరస్ థీరం నుంచి వచ్చిన ఫార్ములాస్ అన్నమాట. ఓకే, yes, next after this ఈ 6 trigonometric ratios కి కొన్ని ఇంపార్టెంట్ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేసాం. కొన్ని యాంగిల్స్ దగ్గర సో ఈ 6 trigonometric ratios కి వాల్యూస్ అట్ సమ్ యాంగిల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసాం. అవేంటి అంటే సపోజ్ యాంగిల్ ఏ ఇస్ 0, 30 degrees, 45, 60, 90 degrees. ఓకే, 0, 30, 45, 60, 90. సో ఈ 5 యాంగిల్స్ మధ్య ఈ 5 యాంగిల్స్ దగ్గర వేరియస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమవుతాయో మనం నేర్చుకున్నాం. ఓకే, లైక్ ఫస్ట్ వన్ సైన్ ఏ. సో ఒక లైన్ వస్తే చాలు, మిగతావన్నీ కూడా దాని నుంచే మనం అర్థం చేసుకోవచ్చు. బికాస్ యు నో ఆల్రెడీ ద రిలేషన్ బిట్వీన్ ద 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ సైన్ 0 is 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, sin 60 √3/2 and sin 90 is 1 అన్నమాట. ఓకే, సో when you know this values, now every other thing దీని నుంచి మనం రాసేయచ్చు అన్నమాట. and you can remember also very easily. now next one is cos. సో cos రాసేటప్పుడు జస్ట్ ఆ లాస్ట్ నుంచి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, లాస్ట్ నుంచి. సో ఇది 1, next is √3/2, 1/√2, 1/2, 0 అన్నమాట. సో sin 0 cos 90 సేమ్, sin 30 and cos 60 సేమ్, sin 45 cos 45 సేమ్, sin 60 cos 30 సేమ్, sin 90 cos 0 సేమ్. సో ఈ రిలేషన్ మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం అన్నమాట. సో అక్కడైతే మనం 10th స్టాండర్డ్ లో జస్ట్ ఆ వాల్యూస్ నేర్చుకున్నాం, దట్స్ ఆల్. ఇక్కడ వీటి మధ్య రిలేషన్ ని కూడా మనం అర్థం చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ tan. సో tan అంటే sin బై కాస్ అమ్మ. sin బై కాస్ చేస్తే tan వస్తుంది. 0/1 0. నా ఇక్కడ డినామినేటర్ 2 క్యాన్సిల్ అవుతుంది. 1/√2, 1/√3. నా ఇక్కడ సేమ్ ఉన్నాయి, 1 వస్తుంది. నౌ హియర్ యు గెట్ డినామినేటర్ క్యాన్సిల్ √3. 1/0, anything by 0 not defined. ఓకే, సో ఇది tan. నెక్స్ట్ వీటికి ఇన్వర్సెస్ కదమ్మా మిగతా 3, అంటే 1/, రాస్తే మిగతా 3 వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వన్ ఇస్ cot, we will write. సో cot అంటే ఏంటి, tan కి ఇన్వర్స్. 1/0 నాట్ డిఫైన్డ్ అమ్మా, నాట్ డిఫైన్డ్. నౌ ఇన్వర్స్ అంటే √3, ఇన్వర్స్ ఆఫ్ 1 1a,
రూట్ 3కి ఇన్వర్స్ 1/√3. నాట్ డిఫైన్డ్ మీన్స్ 1 నాట్ డిఫైన్డ్, దట్ బికమ్స్ 0 అన్నమాట. ఓకే, ఎనీథింగ్ బై 0 ఈస్ నాట్ డిఫైన్డ్. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై అయినట్టు అన్నమాట. అంటే ఎనీథింగ్ బై నాట్ డిఫైన్డ్ ని 0గా తీసుకోవచ్చు అన్నమాట. అర్థమైందమ్మా? ఇవి రెండు క్రాస్ మల్టిప్లై అయితే. సో ఒరిజినల్లీ ఎనీథింగ్ బై 0 ఈస్ నాట్ డిఫైన్డ్. ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్ అంటాం. సో ఇప్పుడు ఈ రెండు అటు ఇటు క్రాస్ మల్టిప్లై అయితే ఎనీథింగ్ బై నాట్ డిఫైన్డ్ ఈస్ టేకెన్ యాజ్ 0 అన్నమాట. ఆర్ ఇన్వర్స్ ఆఫ్ నాట్ డిఫైన్డ్ ఈస్ టేకెన్ యాజ్ 0 అని అంటాం. ఓకే, సో ఇది కాట్ ఏ. కాట్ అంటే ఇన్వర్స్ ఆఫ్ tan అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఎస్ సార్, నెక్స్ట్ కాస్ కి ఇన్వర్స్ రాద్దాం. కాస్ కి ఇన్వర్స్ ఏంటి? సీకెంట్. సో సీకెంట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ కాబట్టి 1/1 అంటే 1ఏ. ఒక్కొక్క దానికి ఇన్వర్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇది 2/√3. నౌ దిస్ ఈజ్ √2. 1/2 ఇన్వర్స్ అంటే 2. అగైన్ 1/0 అమ్మ. 1/0 అంటే నాట్ డిఫైన్డ్ అమ్మ. నెక్స్ట్ ఫైనలీ సైన్ కి ఇన్వర్స్ కొసీకెంట్. ఓకే, ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ అన్నమాట. సో ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ ఇన్వర్స్ ఆఫ్ సైన్. 1/0 నాట్ డిఫైన్డ్. ఓకే, నాట్ డిఫైన్డ్. 1/2 కి ఇన్వర్స్ 2. 1/√2 కి √2. √3/2 కి 2/√3. 1/1 అంటే 1 అన్నమాట. సో ఇది 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కి 0, 30, 45, 60, 90 డిగ్రీస్ దగ్గర వాల్యూస్ అన్నమాట. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ అన్ని మీరు ఆల్రెడీ 10th స్టాండర్డ్ లో నేర్చుకున్నారు. ఇవి మర్చిపోయేవి కాదు. యూ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ ఇట్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఒక లైన్ నేర్చుకోండి అండ్ దాని నుంచి మిగతావన్నీ రాసేయండి. ఇన్ దాట్ వే యూ కెన్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఒక్కసారి వీటి మధ్య రిలేషన్ చూడండి. సో సైన్ కాస్. సైన్ కాస్ చూసుకుంటే 0 దగ్గర ఉన్నది సైన్ కి, కాస్ కి 90 దగ్గర వచ్చింది. సైన్ 30 కాస్ 60, సైన్ 45 కాస్ 45, సైన్ 60 కాస్ 30, సైన్ 90 కాస్ 0. అలాగే టాన్ కాట్ కూడా చూడండి మధ్య రిలేషన్. టాన్ 0 కాట్ 90, టాన్ 30 కాట్ 60. ఓకే, సో టాన్ 0 కాట్ 90, టాన్ 30 కాట్ 60, టాన్ 45 కాట్ 45, టాన్ 60 కాట్ 30, టాన్ 90 కాట్ 0. అలాగే సీకెంట్ అండ్ కొసీకెంట్ కూడా చూడండి. సో సీకెంట్ 0, కొసీకెంట్ 90, secant 30, cosecant 60, secant 45, cosecant 45, secant 60, cosecant 30, secant 90, cosecant 0. So, అవి values wise related ratios అని మనం అనుకుంటాం. values wise relation ఉన్నది sin కి cos కి, tan కి cot కి, secant కి cosecant కి values wise relation అనేది ఉంటుంది. అంటే similar values వస్తాయి బట్ అట్ ఎ డిఫరెంట్ యాంగిల్ అన్నమాట. ఓకే, అయితే ఇన్వర్స్ సైన్ కి కొసీకెంట్ కి ఇన్వర్స్ రిలేషన్ 1 రిలేషన్, కాస్ కి సీకెంట్ కి 1 రిలేషన్, టాన్ కి కాట్ కి 1 రిలేషన్ అనేది ఉంటుంది. సో ఈ టేబుల్ కంప్లీట్ గా నేర్చుకున్నాం. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ వాల్యూస్ అన్ని బాగా వస్తేనే ఏ ప్రాబ్లం అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఎస్, నెక్స్ట్. సో ఈ బేసిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ వాటి వాల్యూస్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం కొన్ని అప్లికేషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అదేంటి అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అన్నమాట. హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో బేసికలీ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఏంటిది? సో సపోజ్ ఇది ఒక టవర్ అమ్మా. ఈ టవర్ టాప్ ని చూడాలి. మీరు ఇక్కడ ఎక్కడైనా ఉన్నారు సమ్ డిస్టెన్స్ లో.
ఈ టవర్ టాప్ ని చూడాలంటే పైకి చూడాలి కదా. సో ఎప్పుడైతే మనం ఇలా పైకి చూస్తున్నామో వాట్ ఎవర్ ద యాంగిల్ మేడ్ హియర్ దాన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం క్లియర్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని చూస్తున్నాం. నా హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అంటాము. ఎంత దూరంలో అబ్జర్వర్ ఉన్నారో లేదా మనం ఉన్నామో దాన్ని డిస్టెన్స్ అంటాము. సో హైట్ కి డిస్టెన్స్ కి మధ్య రిలేషన్ బేస్డ్ ఆన్ దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిస్క్రైబ్ చేస్తారు. దీన్నే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టాపిక్. సో ఇక్కడ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తెలిస్తే, ఎంత దూరంలో ఉన్నామో ఈ డిస్టెన్స్ తెలిస్తే, ఈ రెండింటిని యూస్ చేసి హైట్ ఆఫ్ ద టవర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే యాక్చువల్లీ టవర్ హైట్ ని మనం మెజర్ చేయకుండా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డిస్టెన్స్ ఈ రెండింటిని బేస్ చేసి మనం హైట్ ఆఫ్ ద టవర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాగే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే సపోజ్ ఇది ఒక మాన్యుమెంట్ అనుకోండి, లేదా ఒక టాల్ బిల్డింగ్ అనుకోండి. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇలా రోడ్ మీద వెళ్ళే ఒక కార్ను చూశాడు. ఓకే, రోడ్ మీద వెళ్ళే ఒక కార్ని చూశాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎంతైతే హారిజాంటల్ లైన్ తో యాంగిల్ ఫామ్ అయిందో దీన్నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఎలివేషన్ అంటే పైకి చూడడం, డిప్రెషన్ అంటే కిందకి చూడడం అన్నమాట. ఓకే, ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాము. ఇప్పుడు ఇది హైట్ ఆఫ్ ద మాన్యుమెంట్ లేదా హైట్ ఆఫ్ ద బిల్డింగ్. బేస్ నుంచి ఎంత దూరంలో కార్ ఉందో లేదా ఆబ్జెక్ట్ ఉందో దాన్నే డిస్టెన్స్. సో హైట్స్ కి డిస్టెన్సెస్ కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కి మధ్య రిలేషన్. ఇప్పుడు ఇది ఏంటి అంటే హారిజాంటల్ లైన్ కాబట్టి, ఓకే, హారిజాంటల్ లైన్ కాబట్టి ఆల్టర్నేట్ యాంగిల్ పేరుతో ఈ రెండు ఈక్వల్ అని మనం కన్సిడర్ చేస్తామా. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేస్తే ఏవైతే యాంగిల్స్ ఇక్కడ ఫామ్ అయినాయో ఆపోజిట్ సైడ్ లో వీటినే ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్ యాక్చువల్లీ. సో ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. Now once again here you can see right angle triangle formation. Okay, angle, acute angle, opposite side, adjacent side, hypotenuse. So once again trigonometry help తో ఈ heights ని గాని distances ని గాని మనం find out చేయొచ్చు అన్నమాట. యాక్చువల్లీ వాటిని మెజర్ చేయకుండా ఓకే ట్రిగ్నోమెట్రీ యూస్ చేసి ఆ మాన్యుమెంట్స్ హైట్స్ ని లేదా డిస్టెన్సెస్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. హైట్ తెలిస్తే డిస్టెన్స్, డిస్టెన్స్ తెలిస్తే హైట్, ఎలివేషన్ తెలిస్తే హైట్, ఇలా 3 వేరియబుల్స్ లో ఏ రెండు తెలిసినా మూడోది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ 10th స్టాండర్డ్ అన్నమాట. సో ఇది బేసికలీ మనం 10th స్టాండర్డ్ లో నేర్చుకున్న ట్రిగ్నోమెట్రీ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రిగ్నోమెట్రీలో యాంగిల్స్ గురించి తెలుసుకోవాలి మనం. సో ఫస్ట్ మనం యాంగిల్స్ గురించి తెలుసుకోవాలి. అక్యూట్ యాంగిల్ లెస్ దాన్ 90, అబ్ట్యూస్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90, గ్రేటర్ దాన్ 90 లెస్ దాన్ 180, రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 180 కన్నా ఎక్కువ 360 కన్నా తక్కువ అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. కంప్లీట్ యాంగిల్ ఆర్ ఫుల్ యాంగిల్ అంటే 360 అంటాం. నెక్స్ట్ రెండు యాంగిల్స్ ఉంటే వాటిని కాంప్లిమెంటరీ అని ఎప్పుడు అంటామంటే వాటి సమ్ అనేది 90 అయితే కాంప్లిమెంటరీ అంటాం. అలాగే వాటి సమ్ 180 degrees అంటే ఆ రెండు యాంగిల్స్ ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇలా యాంగిల్స్ ని మనం అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఎలా డిఫైన్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ 90 ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అదర్ 2 యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. సో ఇప్పుడు యాంగిల్ ఏ అనేది అక్యూట్ యాంగిల్ అయితే సో యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్ అండ్ యాంగిల్ ఏ కి ఇది అడ్జసెంట్ సైడ్ అండ్ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నది ఎప్పుడు హైపోటెన్యూస్ అంటాం. దస్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఇలా డిఫైన్ చేశారు. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, cos అంటే adjacent by hypotenuse, tan అంటే opposite by adjacent or sin by cos. ఓకే, నెక్స్ట్ అలాగే cosecant అంటే 1 by sin. 1 by sin means AB hypotenuse by opposite. నెక్స్ట్ secant అంటే inverse of cos. Inverse of cos అంటే hypotenuse by adjacent.
నెక్స్ట్ అలాగే కోటాంజెంట్ అంటే కాట్ అంటాం 1/tan విచ్ ఈస్ cos a by sin a అని. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్. నా దీని నుంచి త్రూ అవుట్ మనం హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేసినప్పుడు వచ్చే ఫార్ములాయే వెరీ ఫస్ట్ ఫార్ములా sin square plus cos square is 1. Now దీని నుంచే other two formulas వస్తున్నాయి. By dividing with the cos secant square minus tan square, by dividing with the sin cosecant square minus cot square is 1 అన్నమాట. Next, after this 6 trigonometric ratios కి కొన్ని యాంగిల్స్ దగ్గర వాల్యూస్ స్పెసిఫికలీ ఆ యాంగిల్స్ 0. So specifically angles 0, 30, 45, 60, 90. Now first sin 0, 1/2, 1/√2, √3/2, 1. Now cos అంటే exactly ఆ లాస్ట్ నుంచి రాసుకుంటే వచ్చేస్తుంది. tan అంటే sin by cos, cot అంటే inverse of tan, secant అంటే inverse of cos, cosecant అంటే inverse of sin అన్నమాట. సో ఇలా ఈజీగా ఈ వాల్యూస్ ని గుర్తుపెట్టుకోవచ్చు. బట్ రిమెంబర్, ఫార్ములాస్ తెలియడం ఒక్కటే కాదు, వాటి అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రాక్టీస్, పేషెన్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఊరికేనే ఇవన్నీ కూడా మైండ్లో ఉండిపోవన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ సో సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్గా మనం తీసుకోవచ్చు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎలివేషన్ అంటే లుకింగ్ అప్వర్డ్స్ అని, పైకి చూడడం అన్నమాట. డిప్రెషన్ అంటే లుకింగ్ డౌన్వర్డ్స్, కిందకి చూడడం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాక్చువల్లీ హైట్స్ ని మెజర్ చేయకుండా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మీద అండ్ ఎంత దూరంలో ఉన్నామో ఆ డిస్టెన్స్ మీద బేస్ అయి ట్రిగ్నోమెట్రీ అప్రోచ్ తో హైట్ ఆఫ్ టవర్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కేసులో కూడా అన్నమాట. సో ఇది అప్లికేషన్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ అవర్ 10th స్టాండర్డ్ అన్నమాట, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఓకే, సో ఇది మనం 10th స్టాండర్డ్లో నేర్చుకున్నది. మరి ఈ చాప్టర్లో, ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ జనరలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ టు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నాం, దీని నుంచి ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నేర్చుకోబోతున్నాం అండ్ స్టడీ దర్ ప్రాపర్టీస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో ఫర్దర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో యూ ప్లీజ్ ప్రాక్టీస్ ద ఫాలోయింగ్ థింగ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎస్, ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ దీస్ థింగ్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A is acute, యాంగిల్ B is 90. First, sin A, this is opposite side, adjacent side, hypotenuse. Sin A opposite by hypotenuse. Okay, cos adjacent by hypotenuse. Next, tan opposite by adjacent or sin by cos. Next, cosecant hypotenuse by opposite 1 by sin. Secant hypotenuse by adjacent 1 by cos. Okay, and the last one is cot. So cot is adjacent by opposite 1 by tan or cos by sin. Okay, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ యాంగిల్స్ ప్రాక్టీస్ చేయండి. 0, 30, 45, 60, 90. సో ఆ టేబుల్ నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాల్సిన లిస్ట్. నెక్స్ట్ 3 ఇంపార్టెంట్ ఫార్ములా. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్. Sin square A plus cos square A is 1. Secant square minus tan square is 1. Cosecant square minus cot square is 1.
ఓకే, సో ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే వీటి మీదనే నెక్స్ట్ టాపిక్ బిల్డప్ అవుతుంది. ఈ బేసిక్స్ తెలియకుండా మనం ఈ చాప్టర్లో ముందుకు వెళ్ళలేం. సో కాబట్టి ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం యాక్చువల్ కంటెంట్ గురించి ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.